దక్షిణ అయోధ్య పేరుగాంచిన పుణ్యక్షేత్రం భద్రాచల దివ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ప్రతి ఏటా భోగి పండుగ రోజున రంగనాథ గోదాదేవి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగా భోగి పండుగను పురస్కరించుకుని ఆలయంలో రంగనాథ గోదాదేవి కళ్యాణం కనుల పండుగగా నిర్వహించారు. భోగి పండుగ సందర్భంగా తెల్లవారుజాము నుండే పెద్ద ఎత్తున భక్తులు శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను అందుకున్నారు. కనుల పండుగగా జరిగే ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. ఈరోజు భోగి పండుగ. ఈ పండుగ సందర్భంగా మన సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో గోదా కళ్యాణం నిర్వహించబడుతుంది. ధనుర్మాసం నెల రోజులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించినటువంటి గోదాదేవి ఈ వ్రత ఫలితంగా రంగనాథుణ్ణి ఈనాడు వివాహం చేసుకోగలిగింది అని చరిత్ర. ఆ చరిత్రను అనుసరించి గోదాదేవి యొక్క కళ్యాణాన్ని ఈ భోగినాడు నిర్వహించడం అనేటువంటిది ఈ ఆలయ సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని అనుసరించి ఈనాడు గోదా రంగనాథుల యొక్క కళ్యాణాన్ని భద్రాచల దేవస్థానంలో నిర్వహించడం జరుగుతోంది. రేపు మకర సంక్రమణం సందర్భంగా ఈ గోదా రంగనాథుల కళ్యాణం జరిగిన తర్వాత సీతారామచంద్ర స్వామి వారికి రథోత్సవం జరుగుతుంది. ఆ రథోత్సవం రేపు సాయంత్రం జరిగిన తర్వాత ప్రణయ కలహోత్సవం, ఇవన్నీ కూడా ఈ గోదా కళ్యాణాన్ని అనుసరించి జరిగేటువంటి ఉత్సవాలు. జై శ్రీరామ్. మేము హైదరాబాద్ నుండి వచ్చాము. ఫస్ట్ టైం వచ్చాము. చాలా బాగా దర్శనమైంది. రాముల వారి దర్శనం చేసుకున్నాము. గోదాదేవి గారి కళ్యాణం చూసాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడికి రాగానే ఈ అట్మాస్ఫియర్ చాలా హ్యాపీగా అనిపించింది. దర్శనం బాగా అయింది. చాలా హ్యాపీగా ఉన్నాం. నెక్స్ట్ రేపు పాపికొండలు ప్లాన్ చేసుకున్నాము. ఇది అయిపోయాక పర్ణశాల వెళ్తాము. ఇంకా మాకు తెలియదు ఇంకేం చూడాలో చూస్తాము. ఈ టూర్ నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. మా ఎలవేల్పు రాముల వారు మొట్టమొదటిసారి ఆయన్ని దర్శించుకున్నాను. చాలా ఆనందంగా ఉంది. నా పేరు రామకృష్ణ. శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన